హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నీటి పారుదల శాఖ నుంచి కొన్ని ఉద్యోగాలు అయితే వచ్చాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. 11 రకాల జాబ్స్ అయితే పడ్డాయి. అందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఉంది. బిట్వీన్ 18 to 25 ఇయర్స్ లెవెల్ 1 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవైతే వచ్చేసి టోటల్ వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఈ 11 రకాల పొజిషన్స్లో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. నీటిపారుదల శాఖ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 11 కేటగిరీస్ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. నేను డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నా లేకపోతే వ్యూస్ మంచిగా వస్తున్నా మా వీడియోస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మాకు ఏమీ ఎడ్యుకేషన్ వీడియోకి ఏమీ లక్షల వ్యూస్ అయితే రావు ఫ్రెండ్స్. వచ్చే 2K వ్యూస్ 3K వ్యూస్కే మాకు హ్యాపీనెస్గా ఉంటుంది. సో ఎందుకంటే అట్లీస్ట్ జనాలు చూస్తున్నారు అనేసి. అందుకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, మీ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ మాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తున్నాయి ఇంకా వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాము ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో చాలా రకాల అదర్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకొని నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా వాటిలో గవర్నమెంట్ జాబ్స్లో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్లు కూడా మన ఛానల్లో క్లియర్గా తెలుస్తాయి. నేను ప్రతి వీడియోకి అప్లికేషన్ ప్రాసెస్ చేయకుండా వీడియో అయితే చేయను ఫ్రెండ్స్. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వెంటనే ఇలా షార్ట్స్ చేస్తాను. చూడండి, SSC MTS నుంచి ఎడిట్ ఆప్షన్, అలాగే పోస్టల్ GDS నుంచి ఎడిట్ ఆప్షన్స్ అండ్ అదర్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్కి ఇలా షార్ట్స్ చేసి అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వెంటనే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ నీటిపారుదల శాఖ నుంచి ఏం జాబ్స్ వచ్చాయో క్లియర్గా అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ 10 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ రిజర్వ్డ్ మెకానికల్ సివిల్లో ఉన్నాయి. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వైవర్ అని చెప్పేసి ఇచ్చారు. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ ఒక వేకెన్సీ ఉంది. లైసెన్స్ డ్రైవింగ్ ఇంజనీరింగ్ డ్రైవర్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఒక వేకెన్సీ. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డ్రడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ 5 వేకెన్సీస్ 30 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. స్టోర్ కీపర్ 25 ఇయర్స్ దాటి ఉండకూడదు ఒక వేకెన్సీ ఉంది. మాస్టర్ సెకండ్ క్లాస్ 35 ఇయర్స్ దాటైతే ఉండకూడదు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టాఫ్ కార్ డ్రైవర్ అయితే వచ్చేసి 3 వేకెన్సీస్. మాస్టర్ థర్డ్ క్లాస్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఇక్కడ MTS పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 11 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్, మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ అనేది 30 ఇయర్స్ దాటైతే ఉండకూడదు ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ IDWAI హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. అదర్ సబ్ ఆఫీసెస్లో కూడా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. మెయిన్ అయితే వచ్చేసి నోయిడా అండ్ రీజనల్ సబ్ ఆఫీస్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే వాళ్ళు వేసుకున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అని క్లియర్గా చెప్పారు. ఆల్రెడీ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ 15/9 అనేది ఇచ్చారు. బట్ అఫీషియల్ వెబ్సైట్లో నేను చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడే దాన్ని ఎక్స్టెన్షన్ అయితే చేశారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో రిగార్డింగ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసుకుంటే దాన్ని 21/9/2024కి మార్చామని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి ఉంది. పేమెంట్ గేట్వే అనేది 22 రోజున యాక్టివేట్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది కానీ పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్ళదు. పేమెంట్ స్టెప్ తీసుకెళ్తుంది కానీ మీరు డబ్బులు కట్టడానికి అయితే రాదు. 22 నుంచి అయితే మీరు డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే కిందకి వచ్చినట్లయితే ఇంకా సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిక్వెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ సబ్మిట్ అప్లికేషన్స్ ఆన్లైన్ యూజింగ్ లింక్ విల్ బి అవైలబుల్ అండ్ IDWAI సైట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో నేను అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్కి డిగ్రీ ఇన్ సివిల్ మెకానికల్ వాళ్ళైతే కావాలి. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వైవర్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
సో నెక్స్ట్ అయితే వచ్చేసి లైసెన్స్ ఇంజనీరింగ్ డ్రైవర్కి మెట్రికులేషన్ పాస్ అయిపోయి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి చేసి లైసెన్స్ ఇంజనీరింగ్ డ్రైవర్గా ఉండాలి. షుడ్ నో స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి డిగ్రీ ఇన్ కామర్స్ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మీరు ఐసీడబ్ల్యూఏ ఇంటర్ సిఏ చేసినా పర్వాలేదు. డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్కి అయితే మెట్రికులేషన్ పాస్ అయిపోయి ఫస్ట్ క్లాస్ విత్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ గ్రేడ్ ఆర్ పెట్టి ఆఫీసర్స్ ఫ్రమ్ టెక్నికల్ బ్రాంచ్ ఎంపేసి ఇండియన్ నేవీ హ్యావింగ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్టోర్ కీపర్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్స్ హ్యాండ్లింగ్ స్పేర్స్ ఎక్విప్మెంట్స్ మీద అనుభవం అయితే ఉండాలి. మాస్టర్స్ సెకండ్ క్లాస్ అయితే వచ్చేసి సర్టిఫికేట్ కాంపిటెన్సీ మాస్టర్ సెకండ్ క్లాస్లో ఉండాలి. షుడ్ నో స్విమ్మింగ్ అయితే ఉండాలి. స్టార్ క్రాఫ్ట్ డ్రైవర్ అయితే వచ్చేసి స్టాఫ్ ది షుడ్ పోసెస్ ఏ వ్యాలిడ్ అండ్ ఎండోర్స్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 2 years ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ మోటార్ మెకానిజం మీద ఉండాలి. ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా వాటికి 10th క్వాలిఫికేషన్ అర్హత ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మాస్టర్స్ థర్డ్ క్లాస్ అయితే సర్టిఫైడ్ కాంపిటెన్సీ యాజ్ మాస్టర్ థర్డ్ క్లాస్ అని అయితే ఇస్తారంట ఫ్రెండ్స్, అది ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మెట్రికులేషన్ సరిపోతుంది. 10th అర్హతతోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. నో ఎక్స్పీరియన్స్ ఈ పోస్ట్కి. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ నేవల్ ఆర్కిటెక్చర్ ఈక్వివాలెంట్ ఉండాలి. లేదా మీరు డిప్లొమా 3 years చేసినా పర్వాలేదు. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిగ్రీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే వర్తిస్తున్నాయి. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి 500 rupees అయితే ఉంది. ఎవరైతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి 200 rupees పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీ అమౌంట్ అనేది పే చేయాలి. హౌ టు అప్లై కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేను స్కిప్ చేస్తున్నాను. కిందకైతే వచ్చేసి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఆ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అన్ని క్లియర్గా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అంటే ఏమేమి ఫార్మాట్స్లో ఉండాలో అన్ని క్లియర్గా కింద అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అదర్గా నేను వెళ్ళినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇది క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేయడం తోటే నాకైతే ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇదైతే అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు. సో స్టార్టింగ్ ఇవైతే ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడన్నా చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే లాగిన్ చేసుకోండి. లేదా కొత్త క్యాండిడేట్స్ అయితే రిజిస్టర్కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిడైరెక్ట్ అయితే చేస్తుంది. పేజ్ రిడైరెక్ట్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. పోస్ట్ నేమ్ అయితే వచ్చేసి మీరు దేనికి అప్లై చేస్తారు. సో నేనైతే వచ్చేసి ఎంటీఎస్కి అప్లై చేస్తున్నాను. సో మీ పోస్ట్ కోడ్ క్యాండిడేట్ నేమ్ అయితే రాయండి. సో మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ అని టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి రీవెరిఫై అయితే చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా పోపప్ అయితే వస్తుంది. సో నేను అన్ని ఆప్షన్స్ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసినాను. నాకు ఇన్ని ఇచ్చినవన్నీ కరెక్టే అని చెప్పేసి టిక్ కొట్టేసి సబ్మిట్కి అయితే వెళ్తున్నాను. ప్లీజ్ వ్యాలిడ్ ఓటీపీ అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఐ అగ్రీ అని టిక్ బాక్స్లో ఇక్కడ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ ఓకే అని కూడా క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. క్లోజ్ నీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయ్యింది. సో నేను క్లోజ్ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ మీరు టాప్ రైట్ కార్నర్లో గో టు అప్లికేషన్ ఉంది కదా, దీనికైతే వెళ్ళండి. సో రిడైరెక్ట్ అయితే చేస్తుంది పేజ్ అనేది. సో ఇదైతే వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 4 steps అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే వస్తుంది. ఒక స్టెప్ ఫిల్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబరు నేను ఇచ్చాను కదా. సో జెండర్ ఏంటో మెన్షన్ చేయండి, మేలా ఫీమేలా. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి. 15/9/2023 క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్ కేటగిరీ అయితే వచ్చేసి అన్ రిజర్వ్డ్ అయితే పెడుతున్నాను. సో అంటే మీ కేటగిరీ ఏదో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఆ పర్సన్ విత్ మినిమం 40% డిజబిలిటీ అంటే నేను నో పెడుతున్నాను. ఒకవేళ ఎస్ ఉంటే మాత్రం మీ డిజబిలిటీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అడిషనల్ డీటెయిల్స్ మీరు ఏమైనా గవర్నమెంట్ సర్వెంట్ ఎంప్లాయా, అటానమస్ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారంటే ఒకవేళ పనిచేస్తే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేసి కొన్ని ఆల్రెడీ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చాను కదా, అవే యాక్సెప్ట్ చేసేసింది. సో చేయని ఏంటో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మెన్షన్ చేయండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. మీ రిలీజన్ ఏంటో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవే వచ్చాయి. ఇక్కడ సిటీ ప్రిఫరెన్సెస్ అయితే చూడండి. ఇక్కడ ఏం పెడతారంటే ఇక్కడ ఓన్లీ ఈ సిటీస్ మాత్రమే ఇచ్చారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, గౌహతి, పాట్నా, కొచ్చి అని చెప్పేసి. నేను నా దగ్గర చెన్నై ఉంది కాబట్టి చెన్నై పెట్టుకున్నాను.
సో నెక్స్ట్ అయితే వచ్చేసి ముంబై పెడుతున్నాను, నెక్స్ట్ ఢిల్లీ అని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ 3 సెంటర్సే ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో అయితే సెంటర్స్ అయితే అవైలబిలిటీ అయితే లేదు. సో ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ ఎక్కడ మీరు మెట్రికులేషన్ ఎక్కడ చదివారో రాయండి. 10th అర్హత జాబ్స్ కాబట్టి మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే మాత్రం డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే మాత్రం యాడ్ రో అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. సో యాడ్ న్యూ రో అని క్లిక్ చేసినట్లయితే మీకు వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఎక్స్పీరియన్స్ లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి, సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయండి, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, మీ 10th క్లాస్ అలాగే 12th క్లాస్ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయండి. ఇది మాత్రం ఆస్ట్రిక్స్ అయితే లేదు ఫ్రెండ్స్. 12th ఎసెన్షియల్ డిగ్రీ క్వాలిఫికేషన్స్కి నేను 10th, ఇది 10th అర్హతతోనే కాబట్టి 10th వరకు ఆస్ట్రిక్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇవి అప్లోడ్ చేసినట్లయితే సో నెక్స్ట్ అయితే నేను 500 రూపీస్ కట్టా అని చూపిస్తుంది. సో పేమెంట్ అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్ ద్వారా కడతా అని చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఇవన్నీ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ క్యాప్చా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాప్చా ఇచ్చిన తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడే సర్చ్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఒకవేళ సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు. సో మీరు 1కి 2 సార్లు ప్రివ్యూలో డీటెయిల్స్ చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే బ్యాక్ ఆప్షన్ ఉపయోగించుకుని సో మిస్టేక్స్ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు. లేదు నేను అన్ని కరెక్ట్గా చేశానక్క అనుకుంటే ప్రివ్యూలోకి వెళ్ళిపోయి సబ్మిట్కి వెళ్ళండి. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ప్రివ్యూలో నాకు డీటెయిల్స్ అన్నీ నేను ఏమేమి ఇచ్చానో అన్నీ కనిపిస్తాయి. ఇలా మీరు కిందకైతే వచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు కావాల్సిన అయితే ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతో ఇంకా పేమెంట్ ఆప్షన్, డాక్యుమెంట్ అండ్ పేమెంట్ ఆప్షన్కి అదే యాక్టివేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. 22 నుంచి యాక్టివేట్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ స్టెప్స్ వరకు అయితే మీరు సేవ్ చేసేసుకుని అయితే ఉంచవచ్చు. డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్ళట్లేదు. ప్రివ్యూ మాత్రమే చూపిస్తోంది, ప్రివ్యూ వర్క్ మాత్రమే చూపిస్తోంది. సో పేమెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ కిందకు వచ్చేసినట్టయితే పేమెంట్ అయితే ఉంటుంది, గేట్వే అని చూపిస్తుంది. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు, మేము 22 నుంచి గేట్వే యాక్టివేట్ చేస్తామని చెప్పేసి. సో మీరు గేట్వే యాక్టివేట్ అయిన తర్వాత 22 రోజున అమౌంట్ ఆఫ్ ఫీ పే చేసేయండి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ సో మీకు ఎంత ఫీ అయితే చూపిస్తుందో అంత అమౌంట్ ఆఫ్ ఫీ అయితే పే చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషను. సో వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తుంటే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకైతే మోటివేషన్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.